ఇట్స్ ఈజీ ఛాన్స్. సో ఆ తర్వాత నెక్స్ట్ మ్యాట్రీ సర్వే ఏం చెప్తోంది, 125 నుంచి 140 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతుంది అనేది. అటు 146 నుంచి 161 వరకు బీజేపీ గెలుస్తుందని, ఇండిపెండెంట్లో 6 నుంచి 10 గెలుస్తారని. 148 అనేది మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ తృణమూల్ కాంగ్రెస్ కనుక 140 సీట్స్ వస్తే, ఆ ఇండిపెండెంట్ కనుక తోడైతే కొంత అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇండిపెండెన్స్ బీజేపీ కంటే కూడా అందులో కాంగ్రెస్ ఉంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి, నేను సాయంత్రం వరకు ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన క్రమంలో చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, లేకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ కాల్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన మెజారిటీ ఆల్మోస్ట్ ఒక 20-30% పబ్లిక్, అంటే ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసి వెళ్ళారో వాళ్ళందరికీ బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఎగ్జాంపుల్ సువేందు అధికారి కూడా ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తే. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు గెలిచినా కూడా బీజేపీ అంత ఈజీగా వదులుకోదు. బట్ బెంగాల్లో బీజేపీ కంటే తృణమూల్ కాంగ్రెస్ చాలా పవర్ఫుల్, దీది చాలా పవర్ఫుల్. కాబట్టి ఒక చిన్న కాల్ ఇచ్చి కంబ్యాక్ అని అంటే వాళ్ళంతా రావడానికి కూడా సిద్ధంగా ఉంటారట. విప్పు జారీ చేయొచ్చు, అఫ్కోర్స్ విప్పు జారీ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఎప్పుడు మన గతంలో చూసాను చాలా సందర్భాల్లో విప్పు జారీ చేయాలి, ఆ తర్వాత అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, పదవి పోవాలి, అంతా చాలా పెద్ద ప్రాసెస్, అంత ఈజీ ఏం కాదు. బట్ దీది ఒక్కసారి కనుక కాల్ ఇచ్చి మీరు వచ్చేయండి మళ్ళీ అంటే కనుక రావడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉంటారంట. బీజేపీని రాజకీయంగా ఫుల్గా బిలీవ్ చేసి వాళ్ళ రాజకీయ అస్థిరత్వాన్ని, రాజకీయ పొలిటికల్ లైఫ్ మొత్తాన్ని కూడా అక్కడ చాలా మంది కూడా కట్టుబడడానికి సిద్ధంగా లేరు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారికి చాలా మందికి అటు టికెట్లు వచ్చాయి. సో ముకుల్ రాయ్ గతంలో బీజేపీలో చేసిన వ్యక్తే మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కి వచ్చాడు. కాబట్టి ఈ ఇంటర్లింక్స్ ఉన్నాయి, అందులో పార్టీలో ఇంటర్లింక్స్ ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి హంగ్ వచ్చినా, లేకపోతే 1-2-4-5 స్థానాల్లో తక్కువగా ఉన్నా కూడా వాళ్ళ నుంచి రమ్మంటే దీది పిలిస్తే రావడానికి చాలా మంది నేతలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. సో ఇందా వరకు మేము ఇక్కడ 3 ఆపరేషన్ చాణక్య అయినా, మ్యాట్రిక్స్ అయినా, చాణక్య స్ట్రాటజీస్ అయినా, ఈ 3 సర్వే ఫలితాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ కాదు బీజేపీ అధికారంలో రాబోతున్న మాట అని చెప్పుకొచ్చాయి. సో పీపుల్స్ పల్స్ చెప్తున్నారు. చివరిగా మీరు లాస్ట్ కింద చూడండి, ఆ లాస్ట్ వల్ల కనిపించేది పీపుల్స్ పల్స్. సో పీపుల్స్ పల్స్ ఏం చెప్తోంది, తృణమూల్ కాంగ్రెస్ అద్భుతమైనటువంటి మెజారిటీ, నో డౌట్ ఎట్ ఆల్. 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే 177 నుంచి 181 స్థానాల వరకు గెలవబోతోంది. సో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ఇది. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతోంది 4వసారి. 3 సార్లు అక్కడ ప్రభుత్వాన్ని చూసినటువంటి ప్రజలు, బెంగాలీస్, మళ్ళీ బెంగాలీ దీదీకే పట్టం కట్టబోతున్నారనేది వాళ్ళు చెప్తున్న మాట. కమింగ్ ఆన్ టు బీజేపీ 95 నుంచి 110 అంటే స్థానాలు పెరిగినాయి. 2016లో 3 స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ 2021కి వచ్చేసరికల్లా 77 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు 2026 ఇప్పుడు 95 నుంచి 110 స్థానాలు గెలిచిందంటే బీజేపీ అత్యంత అద్భుతంగా అక్కడ పుంజుకోగలిగింది. బీజేపీ అఫ్కోర్స్ 3 సర్వే ఫలితాలు చూసినా, ఇంకేది చూసినా కూడా అన్నిట్లో బీజేపీ పుంజుకున్నది, అధికారంలోకి వస్తుందనేది ఇక్కడ ఆశ్చర్యం. 3 2016లో గెలుచుకున్న స్థానాలు, 2021 గెలుచుకుంది 77, 2026కి వచ్చేసరికల్లా 150 స్థానాలతో అధికారం ఏర్పాటు చేయబోతుందా అంటే ఇట్స్ షాకింగ్. ఇది ఒక షాకింగ్ సంఘటనే. ఇక ఫైనల్గా పీపుల్స్ పల్స్ ఇచ్చిన దాంట్లో బీజేపీ అధికారంలోకి రాదు, వాళ్ళ స్థానాలు పెరుగుతాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రియారిటీ పెరుగుతుంది, అంతేగాని అధికారంలోకి మాత్రం 100% రాదు అనేది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే చెప్పిన ఫలితం. ఇండిపెండెంట్లు 1 నుంచి 5 అంటే కాంగ్రెస్ పార్టీకి లేరు కంప్లీట్గా. సో ఇప్పుడు ఈ సర్వే ఫలితం నిజంగానే షాకింగ్ అని చెప్పాలి. పీపుల్స్ పల్స్ ఒకే ఒక్క సర్వే సంస్థ బెంగాల్లో దీదీ కుర్చీ పదిలం అన్నట్టుగా చెప్పుకొచ్చింది. మిగిలినవన్నీ కూడా బెంగాల్లో దీదీ ప్రభుత్వం మారబోతోంది, దీదీ కుర్చీ ఖాళీ చేయబోతున్నారన్న మాట చెప్పుకొచ్చారు. సో ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. తనకు ఈడీ సిబిఐ కేసులు చాలా వరకు తనని సప్రెస్ చేసే ప్రయత్నం, అంటే ఒక రకంగా అణగదొక్కే ప్రయత్నం బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత చాలా పాజిటివ్గా మలుచుకుంది దీదీ. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటే లక్ష్మీర్ భండార్, కన్యశ్రీ ఇటువంటి కొన్ని పథకాలు, మహిళలకు ఇచ్చేటువంటి పథకాలు, లక్ష్మీర్ భండార్ అనేటువంటి పథకం ద్వారా ప్రతి పిల్లలకి, పుట్టిన ఆడపిల్లలకి 1 నుంచి 8వ తరగతి 10వ తరగతి వరకు కూడా వాళ్ళకి ప్రతి ఏడాది 1000 రూపాయల చొప్పున వాళ్ళకి అకౌంట్లో వేయడం. ఆ తర్వాత 18 ఏళ్ళు రాగానే వాళ్ళందరికీ ఒక 25,000 రూపాయలు డిపాజిట్ చేయడం వాళ్ళ పేర్ల పైన. సో ఈ రకం కొన్ని గవర్నమెంట్ ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఎక్కువగా తీసుకొని ఉమెన్ ఓరియంటెడ్గా వాళ్ళు గవర్నమెంట్ రన్ చేసి ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్ళగలిగారు. అయితే బీజేపీ ఇక్కడ ఎత్తుకున్న స్ట్రాటజీ ఏంటి అంటే, చాలామంది బంగ్లాదేశ్ రోహింగ్యాలు వెస్ట్ బెంగాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని, దీని అడ్డుకోవడంలో బీజేపీ అక్కడ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఫెయిల్ అయిందని. అయితే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి
రోహింగ్యాలు వస్తున్నప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? స్టేట్ గవర్నమెంటా, ఇంటర్నేషనల్ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంటా? ఉదాహరణకి కేరళ బార్డర్ ఉంది, కేరళ సముద్ర మార్గం నుంచి కొంతమంది వస్తున్నారు అన్నప్పుడు కేరళ ప్రభుత్వం అక్కడ అడ్డుకోవాలా, లేకుంటే నావీ ఆఫీసర్లు అడ్డుకోవాలా? నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేయాలా? సో ఇక్కడ బీజేపీ ఆ రకంగా ఎమోషనల్గా తమ వైపు స్ట్రాటజీ తిప్పుకుంది. దేవాలయాలు కూలుస్తున్నారని, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, మహిళలపై దారుణాలు ఉన్నాయని. ఇంకొక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ వెస్ట్ బెంగాల్లో గత 5 ఏళ్ళలో జరిగింది ఏంటంటే ఆర్జికర్ హాస్పిటల్ ఘటన. ఒక నర్సుని అదే హాస్పిటల్లో చాలా దారుణంగా చిత్రహింసలకు గురి చేసి తనపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చే సంఘటన. ఈ సంఘటనలో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలకు సంబంధించినటువంటి తల్లి బీజేపీ తరఫున పోటీ చేసింది, టికెట్ ఇచ్చింది బీజేపీ. సో ఇవన్నీ కూడా కొంత స్ట్రాటజికల్గా ఎమోషనల్గా వాడుకుంది. కానీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వం నేపథ్యంలో డెవలప్మెంట్ యాక్ట్స్ ఇచ్చామని ఎక్కడికో చెప్పుకోలేదు. బట్ ఈ ఎమోషన్ ఎలా వర్కౌట్ అయింది బీజేపీ కానీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో దీది కుర్చీని వదిలేస్తారా, లేదు కుర్చీని పదిలం చేసుకున్నారా, అక్కడి పబ్లిక్ ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ అక్కడ పీఠం దక్కించుకోబోతోందా, ఆ పీఠాన్ని వదిలేసే అవకాశం ఉందా, బీజేపీ 77 నుంచి 150 స్థానాలకి అంత అద్భుతంగా స్థానాలు దక్కించుకోగలుగుతుందా? ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ May 4th, May 4న రిజల్ట్స్ ఉన్నాయి. సో 1 to 1 ప్రతి నిమిషానికి నిమిషం ఎప్పుడు ఎటువంటి సంఘటన జరిగినా కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి ఆర్టీవీ సిద్ధమవుతోంది. సో స్టే ట్యూన్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే 3 సార్లు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసింది, 15 ఏళ్ల పాటుగా పరిపాలించింది. సో నిజంగా ఈ పరిపాలన చాలా దారుణంగా ఉందని బీజేపీ చెప్తున్నమాట. సో మీ అభిప్రాయం ఏంటి? దీది మమతా బెనర్జీ ఆ స్థానం నుంచి పక్కకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా? మోదీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.